వెల్కమ్ బ్యాక్. మరోవైపు తెలంగాణకు చెందిన 22 మంది యాత్రికుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. తొలుత 23 మంది గల్లంతైనట్లు భావించినప్పటికీ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక యాత్రికుడు కుటుంబ సభ్యులతో మాట్లాడడంతో అతను సురక్షితంగా ఉన్నట్లుగా నిర్ధారించుకున్నారు. అయితే గల్లంతైన 22 మందిలో 6 తెలంగాణకు చెందినవారు కాగా మరో 17 మంది తెలంగాణ మూలాలున్న ఎన్ఆర్ఐలు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి కుమార్, తెలంగాణ నుంచి కూడా గల్లంతైన వారిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏంటి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? శివాని, నేపాల్ వరద విలయంలో చిక్కుకుపోయిన వారిలో తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐ 23 మంది ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. వీరికి సంబంధించిన వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపింది. ఇందులో చాలా మంది నేపాల్, టిబెట్ మీదుగా మానస సరోవర్ యాత్రకు వెళ్తున్నా తిరిగి వస్తున్న వారిగా అంచనా వేస్తున్నారు. ఈషా ఫౌండేషన్, ఈషా గ్రూప్, కైలాస్ జర్నీ ప్రైవేట్ లిమిటెడ్, టచ్ కైలాస్ తదితర ట్రావెల్స్, పర్యాటక ఏజెన్సీల సహకారంతో ఈ యాత్రకు వీళ్ళంతా వెళ్లారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వద్ద నమోదైన రికార్డుల ప్రకారం హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వీరంతా ఈ యాత్రకు వెళ్లేట్టు భావిస్తున్నారు. ఇందులో 14 మందికి అమెరికా పౌరసత్వం ఉండగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా పౌరసత్వం ఉన్నారు. ఒకరు చొప్పున ఉన్నారు. ఇప్పటి వరకు ఒక వ్యక్తి సురక్షితంగా ఉన్నట్లు మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉందని ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు తెలిపారు. అయితే ఓవరాల్ చిక్కున్నదైతే ఇంకెవరైనా ఉన్నారా అన్న దాని గురించి ఇప్పటికి ప్రభుత్వం మరో సంప్రదింపులు జరుపుతుంది. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కాల్ సెంటర్లు పెట్టింది. ఇంకా ఎవరైనా ఉంటే కనుక మాకు చెప్పాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. నేపాల్ వరదలో చిక్కుకుపోయిన రాష్ట్ర ప్రజల భద్రత చర్యలు తీసుకుంటున్నామని, అక్కడ మన రాష్ట్రానికి చెందిన వారు ఇంకా ఎవరైనా ఉంటే వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వం వివరాలు అందజేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. గురువారం ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం అధికారులతో మంత్రి పరిస్థితిని సమీక్షించారు. బంధువులు, సన్నిహితులు అందించిన సమాచారం ఆధారంగా ప్రాథమికంగా 23 మంది తెలంగాణ వాసులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో రాష్ట్ర సచివాలయంలో హెల్ప్ లైన్లు, సమన్వయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బాధితుల కుటుంబాల నుంచి సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రాన్ని పంపుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. శివాని, రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ క్రాంతి కుమార్. द्वारे को फूल गई ये तो पूरे నేపాల్ వరదల నేపథ్యంలో హైదరాబాద్ కు చెందిన యాత్రికులపై ఉత్కంఠ నెలకొంది. కైలాసం మానస సరోవర్ యాత్రకు వెళ్లిన డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి, ఆయన భార్య కూడా నేపాల్ వరదల ప్రవాహానికి గురయ్యారు. అయితే ప్రస్తుతం వారు సురక్షితంగా ఉన్నారు. నిన్న ఉదయమే వరదలు వచ్చిన ప్రాంతాన్ని దాటి వెళ్లిన సతీష్ రెడ్డి దంపతులు ప్రస్తుతం సాగా ప్రాంతంలో క్షేమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇతర మార్గాల ద్వారా భారత్ కు తిరిగి వచ్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి కైలాసం మానస సరోవర్ యాత్రకు వెళ్లిన మొత్తం 31 మంది యాత్రికులు కూడా క్షేమంగా ఉన్నారు. ఎంఎస్ రామారావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెళ్లిన ఈ బృందం సురక్షితంగా ఉందని ట్రస్ట్ చైర్మన్ పోలాప్రగడ శ్రీనివాస్ తెలిపారు. నేపాల్లో బుధవారం ఆకస్మిక వరదలు సంభవించిన నేపథ్యంలో యాత్రికుల కుటుంబాలు ఆందోళన నెలకొంది. అయితే తమ బృందంలోని 31 మంది సురక్షితంగా ఉన్నారని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే నేపాల్ వరదలో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్స్ ఏర్పాటు చేశారు. బాధితుల పేరు, పాస్పోర్ట్ వివరాలు, మొబైల్ నంబర్, నేపాల్లో చివరిగా ఉన్న ప్రాంతం, టూర్ ఆపరేటర్ వివరాలను హెల్ప్ లైన్ కు అందజేయాలని అధికారులు సూచించారు. గల్లంతైన లేదా చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం సమాచారం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆగస్ట్ 18th వెళ్ళారు పరిక్రమ కైలాస్ మానస సరోవర్ యాత్ర. 29th రిటర్న్ రావాల్సి ఉంది. నిన్న సాయంత్రం వీళ్ళు కైలాస్ పరిక్రమ ముగించుకుని, సెకండ్ డే పరిక్రమ ముగించుకుని దార్చన్ బేస్ క్యాంప్కి వచ్చారు. ఇది ఇష్యూ జరిగిన దానికి కొంచెం దూరంగా ఉండడం వల్ల వీళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు. 35 మెంబర్స్ వరకు వెళ్ళారు. అందరూ బాగానే ఉన్నారు. 35 మెంబర్స్ వెళ్ళారండి. సరే, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
చెన్నై నుంచి అలా యూకేఎస్ ఆస్ట్రేలియా అందరూ గ్రూప్ మొత్తం 35 మంది వెళ్ళారు. రెగ్యులర్గా అంటే ఇయర్లీ 2 or 3 బ్యాచెస్ వరకు వెళ్తుంటారు. బ్యాచ్కి ఒక 50 మెంబర్స్ వరకు ఉంటారు. అలా అంటే వీళ్ళు దూరంగానే ఉన్నారు కొంచెం, అంటే కైలాస పర్వతం దగ్గర ఉన్నారు కాబట్టి వీళ్ళు కొంచెం సేఫ్గానే ఉన్నారు. ఫ్లడ్స్కి చాలా అంటే దూరంగా ఉన్నారు కొంచెం, ఇంకా ఆ ఏరియా వరకు రాలేదు వీళ్ళు. రేపు రావాల్సి ఉంది వాళ్ళు యాక్చువల్గా ఆ ఏరియాకి. చైనా గవర్నమెంట్ పర్మిషన్ దాన్ని బట్టి ఏ రూట్ ఇస్తారో దానికి చూసుకొని రావాల్సి ఉంటుంది. మరి హైదరాబాద్ కు చెందిన సుహాసిని రెడ్డి 4 రోజుల క్రితం తన స్నేహితురాలతో కలిసి నేపాల్ యాత్రకు వెళ్లారు. కైలాష్ ట్రావెల్స్ ద్వారా కాఠ్మండు వెళ్లిన ఆమె 14 రోజుల ట్రిప్ లో భాగంగా పర్యటిస్తున్నారు. అయితే నేపాల్లో వరదల అనంతరం సుహాసిని రెడ్డి ఆచూకీ తెలియకుండా పోయింది. మిస్ అవ్వడానికి ముందు ఇతర యాత్రికులతో కలిసి పూజలు నిర్వహించిన వీడియోస్ ను కుటుంబ సభ్యులకు పంపించారు. ఆ తర్వాత నుంచి ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కైలాష్ ట్రావెల్స్ ద్వారా నేపాల్ వెళ్లిన యాత్రికుల్లో ఒక్కరి ఆచూకీ కూడా ఇప్పటి వరకు లభించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అండ్ ఆల్సో సుహాసిని రెడ్డికి భర్త, 2 పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. తమ కుమార్తె ఆచూకీ తెలియక కుటుంబం కన్నీరు మున్నీరు అవుతుంది. వరదల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే స్పందించాలి. మా కుమార్తె సుహాసినిని ఆచూకీ గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలని వేడుకుంటున్నామని కుటుంబ సభ్యులు అధికారులను కోరుతున్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వెనుక అసలు కారణాలేంటి? టిబెట్ వైపు జరుగుతున్న నిర్మాణాలు, నదీ ప్రవాహ మార్గాల్లో మార్పులు ఈ విపత్తును మరింత తీవ్రం చేశాయా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. చైనా వైపున కొండలను తొలగించి కొన్ని పట్టాలు, భారీ మౌలిక వసతులు నిర్మాణించే అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. త్రిశూలి నది సహజ ప్రవాహ మార్గానికి సమీపంలో జరిగిన నిర్మాణాలతో నదీ ప్రవాహానికి అంతరాయం ఏర్పడింది. ప్రవాహ వేగంలో సాధారణ మార్పులు వచ్చాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వాదనలో ఎంతవరకు వాస్తవం ఉంది? ఈ అంశంపై భౌగోళిక, వ్యూహాత్మక వ్యవహారాలపై నిపుణుల అభిప్రాయాలు ఇప్పుడు కీలకంగా మారాయి. చైనా ఎగువ ప్రాంతాల్లో చేపడుతున్న ప్రాజెక్టుల వివరాలు పూర్తి స్థాయిలో బయటకు రాకపోవడం వల్ల త్రిశూలి, కోసి నదుల ఎగువ ప్రాంతాల్లో జరుగుతున్న కార్యకలాపాలపై స్పష్టమైన సమాచారం పొందడం కష్టమేనన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో నమోదైన 4.4 తీవ్రత భూకంపం కూడా చర్చకు వచ్చింది. ఒక మోస్తారు భూకంపం మాత్రమే అయినప్పటికీ భూకంప ప్రకంపనలు, మంచు, రాళ్ల చర్యలు విరిగిపడడానికి కారణమై ఉంటే వాటి ప్రభావంతో నదీ ప్రభావం ఒక్కసారిగా పెరిగి ఆకస్మిక వరదలకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషణలు చెప్తున్నారు. అంటే హిమాలయ ప్రాంతంలో భూకంపాలు, హిమాయ నదులు, మంచు, రాళ్ల చర్యలు, నదీ ప్రవాహ వ్యవస్థలు పరస్పరం ఎంత సన్నిహితంగా అనుసంధానమై ఉన్నాయో ఈ ఘటన మరోసారి చాటి చెబుతుందని చెప్పొచ్చు. ఇక్కడ మరో కీలక అంశం కూడా తెరపైకి వస్తుంది. అసలు హిమాలయాలు ప్రపంచంలో అత్యంత భూకంప క్రియాశీల ప్రాంతంలో ఒకటి. నేపాల్, టిబెట్ సరిహద్దు నుంచి తూర్పు వైపు టిబెటియన్ పీఠభూమి వరకు విస్తరించిన ఈ ప్రాంతంలో భారీ భూకంపాలు చరిత్ర ఉంది. అలాంటి సున్నితమైన భౌగోళిక ప్రాంతంలో చైనా భారీ ప్రాజెక్టులు చేపడుతూ ఉండడంపై పర్యావరణ, భౌగోళిక నిపుణులు ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా భారత సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్వహిస్తున్న భారీ ఆనకట్టు ప్రాజెక్టుపై కూడా ఇప్పుడు కొత్తగా చర్చ మొదలైంది. ఇంతటి భారీ రిజర్వాయర్, ఆనకట్టు నిర్మాణం భూకంప ప్రభావిత ప్రాంతంలో జరుగుతూ ఉండడంతో ఒకవేళ భారీ భూకంపం సంభవిస్తే దిగువ ప్రాంతంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అసలు ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. కొన్ని అధ్యయనాలు ఆ ప్రాంతంలోని భూభాగం, కొండ చర్యలో సుస్థిరవం, భూకంప
ప్రమాదాలపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. అయితే నేపాల్లో తాజా వరదలకు చైనా నిర్మాణాలే ప్రత్యక్ష కారణమని నిర్ధారించే ఆధారాలు ఉన్నాయా అనేది మాత్రం శాస్త్రీయంగా తేలాల్సిన విషయమని చెప్పొచ్చు. అయితే భూకంపం, హిమపాతం, కొండచర్యలు, నది ప్రవాహానికి ఏర్పడిన అడ్డంకులు ఇవన్నీ కలిసి విపత్తును మరింత తీవ్రం చేసే ఉండే అవకాశాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. మరోవైపు ఇలాంటి భారీ ప్రాజెక్టుల ప్రభావం కేవలం చైనా లేదా టిబెట్కే పరిమితం కాదు. బ్రహ్మపుత్ర వంటి అంతర్జాతీయ నదులు చైనా నుంచి భారత్లోకి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతంలో నీటి ప్రవాహంపై జరిగే మార్పులు దిగువన ఉన్న భారత రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే హిమాలయాల్లో భారీ నిర్మాణాలు ఎంతవరకు సురక్షితం, భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారీ డ్యాంలు, రిజర్వాయర్ల నిర్మాణం ఎంతవరకు శాస్త్రీయం, భారత్లోని దిగువ ప్రాంతాలకు భవిష్యత్తులో ఎలాంటి ముప్పు పొంచి ఉంది. నేపాల్ వరదల నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రశ్నలే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. द्वारे को फूल गई ये तो पूरे सिंगे सिंगे लागे सबे सबे लागे लाग्यो माथिको आएर स्ल्याब आएर ठोकेर ड्राम नै लाग्यो. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.